అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. డిసెంబర్ 2023లో సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశిస్తాడు. ఒక నెల రోజులు ఈ రాశిలో ధనుసు రాశిలో ఉంటాడు. ఈ ధనుసు రాశిలో ఉండే కాలాన్ని ధనుర్మాసంగా పేర్కొంటారు. ఈ సూర్యగ్రహం సంవత్సర కాలంలో ఒక్కొక్క రాశిలో 30 రోజులు సంచారం చేస్తాడు. ఉచ్చ నీచ స్వక్షేత్రాల్లో కూడా ధర్మ త్రికోణాలైన లగ్నము, పంచము, నవస్థానాల్లో అవి మేషము, సింహము, ధనుసులు అవుతాయి. వాటిలో రవి సంచరించేటప్పుడు ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తాడు. ఈ ధనుసు రాశి భచక్రంలో భాగ్యస్థానం అవుతుంది. ఇది ధర్మస్థానము, ధర్మ త్రికోణము. ఈ రాశికి అధిపతి గురువు. సూర్యగ్రహానికి సింహరాశి పంచమ స్థానం అవుతుంది. ఇది పంచమ త్రికోణం అవుతుంది. ఇది కూడా మరియు ఇతరు కూడా రవి గ్రహరాజు అయినప్పటికీ గురు గ్రహ రాశిలో రవి సంచారం చేసేటప్పుడు ఎవరైనా ఎంతటి రాజైనా కూడా గురువులో వినయంతో ఉంటాడు. అందువల్ల అతని రవి యొక్క క్రూర స్వభావం కొంతవరకు తగ్గుముఖం పడుతుంది గురు గ్రహంలో రవి సంచారం వల్ల. ఇంకో ముఖ్య విశేషం ఏమిటంటే, ఈ ధనుస్సు రాశిలో రవి సంచారం చేసే సమయంలో శుభకార్యాలు ఏవి కూడా చేయరు. ఎందుకంటే క్రూరగ్రహం కాబట్టి. ఈ రాశిలో సంచరించే మాసం దక్షిణాయనానికి చివరి నెల అవుతుంది. ఈ 15 జనవరి 2024లో మకర రాశిలో ప్రవేశిస్తాడు రవి. ఉత్తరాయణ పట్టికాలం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి సూర్యగ్రహం ధనుసు రాశిలో సంచరించే కాలంలో శుభకార్యాలు ఏవి కూడా చేయరు. సూర్యుని యొక్క కిరణ ప్రభావం చేత గ్రహాలే కాకుండా రాశి అధిపతులు కూడా అస్తంగతం కావడం వల్ల శుభకార్యాలు చేయకూడదని శాస్త్రాల్లో పేర్కొనబడింది. ఈ సంవత్సరం రవి సంచారం ధనుసు రాశిలో జరుగుట ప్రత్యేకత ఏమిటంటే, 12 సంవత్సరాల తర్వాత ఈ రాశి అధిపతి అయిన గురువు మేషరాశిలో ఉండి ఈ రాశిపై తన స్వక్షేత్రంపై దృష్టి సారించడం చేత ఈ రాశిలో రవి సంచారం చేసినప్పుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తారు ఈ రవి గ్రహం. ఈ సంయోగం 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. 1, 5, 9 ధర్మ త్రికోణాలు కావడం చేత సూర్యుడి పై శుభగ్రహమైన గురుగ్రహ దృష్టి ఉండడం వల్ల వివిధ రాష్ట్రాల వారికి ఒక అద్భుతమైన ఫలితాలు ఈ నెల రోజుల్లో ఉంటాయి. అవి 16 డిసెంబర్ నుంచి 15 జనవరి 2024 వరకు. ప్రథమ కోణాధిపతి అయిన కుజుడు కూడా క్రూరగ్రహమే. పంచమ కోణాధిపతి అయిన రవి, నవమ కోణాధిపతి అయిన గురు గ్రహాల యొక్క సంబంధం చేత రవికుజులకు గల అహంకారము, గర్వము, ఇగోయిజము ఈ గురుదృష్టి వల్ల అణచబడి శుభగ్రహ దృష్టి వల్ల సమన్వయంతో ప్రవర్తిస్తారు. బృహస్పతి దృష్టి చేత రవి తన బుద్ధిబలాన్ని యోగదాయకమైన పనులకు ఉపయోగిస్తాడు. ఈ సమయంలో రాజులకు మంచి సలహాదారుగా లభిస్తారు. రాజకీయ నాయకులకు మంచి అడ్వైజర్స్, పర్సనల్ అసిస్టెంట్స్ దొరుకుతారు ఈ నెలలో విదేశాలకు వెళ్ళాలనుకునే వారు, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు అద్భుత అవకాశాలు వస్తాయి. తండ్రులకు సంఘంలో మంచి గౌరవ ప్రతిష్టలు, సంతానానికి మంచి అభివృద్ధి జరుగుతుంది. ఈ సమయంలో గురువుల సలహాలు తీసుకుంటే ఇంకా మంచి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయో పరిశీలిస్తే, మేషరాశి వారికి విదేశీ యానయోగం, గవర్నమెంట్ సర్కారు ఉద్యోగం లభించే అవకాశం, తండ్రికి గౌరవం, గురువుల ఆదరణ లభిస్తాయి. ఉద్యోగంలో మార్పులు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధికారుల చేత మన్నాలు పొందుతారు. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వస్తాయి. ఇకపోతే వృషభ రాశి వారికి అష్టమ భావంలో రవి సంచారం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు రావడం, వీళ్ళు మంత్రశాస్త్రము, జ్యోతిష్యంలో ప్రావీణ్యం సంపాదించుకుంటారు. ఈ నెలలో ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఏకాంతంగా ఉండాలని కోరుకుంటారు. వైరాగ్య భావాన్ని కలిగి ఉంటారు ఈ వృషభ రాశి వారు. ఇకపోతే మిథున రాశి వారికి సప్తమంలో రవి సంచారం వల్ల దంపతుల మధ్య కొంత మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యాపారస్తుల యొక్క భాగస్వాముల మధ్య కూడా కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా వహించాల్సిన అవసరం ఉంది. ధన విషయంలో చాలా బాగానే ఉంటుంది. ధనాభివృద్ధి బాగానే ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కూడా ఉంటుంది. భాగస్వాముల మధ్య విభేదాలు రాకుండా ఉండాలంటే వారు యొక్క ఎగోయిజంను కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ నెలలో వివాహాలు జరగకపోయినా కూడా వివాహ ప్రయత్నాలు ప్రయత్నించారు. వివాహాలు సెటిల్మెంట్ జరుగుతుంది. ఇగోని కంట్రోల్ చేసుకోవాలి. ఇకపోతే కర్కాటక రాశి వారికి 6వ స్థానంలో రవిగ్రహ సంచారం వల్ల శరీర సౌఖ్యము, చేసే పనుల్లో విజయము, ఆరోగ్యము బాగుంటుంది.
శత్రువులపై విజయము, ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి అందులో విజయం లభిస్తుంది. గ్రూప్ సర్వీసెస్లో వీళ్ళు విజయం సాధిస్తారు. అలాగే ఇక సింహరాశి వారికి పంచమ రాశిలో రవి సంచారం సామాన్యంగా ఉంటుంది. అంత ఇబ్బంది లేకపోయినా వీరికి బద్ధకం ఏర్పడుతుంది. ఈ నెలలో మనోవిచారం, బంధువుల వల్ల ధన వ్యయం, గురువు, తండ్రి, అన్నల సహాయంతో ఉద్యోగాలు, రాజకీయ నాయకుల పరువులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానం ద్వారా సంతోష వార్తలు వింటారు. ఇకపోతే కన్యా రాశి వారికి అంత అనుకూలం కాదు. తల్లి ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన చెందాల్సిన పరిస్థితుల్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనోవిచారము, కుటుంబ కలహాలు, కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. చేసే ప్రయత్నాల్లో విఘ్నాలు ఏర్పడతాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు కూడా ఉంటాయి. ఇకపోతే తులారాశి వారికి రవి 3వ స్థానంలో సంచారం మంచి ఫలితాలను ఇస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారస్తులకు మంచి ధనవృద్ధి, వ్యాపారంలో లాభాలు ఉంటాయి. సంతానం వల్ల సంతోషం ఉంటుంది. చేసే ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి. ముఖ్యంగా మీడియా, టీవీ, వార్తాపత్రికల్లో పనిచేసే వారికి, టెలికమ్యూనికేషన్లో పనిచేసే వారికి చాలా మంచి సమయం. వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వారికి పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. సప్తమంలో గురు దృష్టి వల్ల ప్రేమ వివాహాలు చేసుకునే వారికి మిత్రుల ద్వారా వారి ప్రేమ వివాహాలు ఫలిస్తాయి. అలాగే ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రేమికుల యొక్క వివాహాలు, సెటిల్మెంట్ జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వృత్తికి సంబంధించిన ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఈ రాశి వారు. ఇకపోతే వృశ్చిక రాశి వారికి నేత్ర సంబంధమైన అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఈ కుటుంబంలో వ్యక్తులతో కానీ, తండ్రితో కానీ ధనలాభం, ధన విషయంలో కానీ, వృత్తి వ్యాపారాలలో విషయాల్లో కానీ వృద్ధి ఉంటుంది. మీకు వ్యక్తిగతంగా మానసిక వ్యధ, తలపోటు వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు చిన్నవి ఉంటాయి. ధన నష్టం కలిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కొంత. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక ధనుస్సు రాశి వారికి రవి జన్మరాశిలో సంచారం వల్ల శరీరానికి అనారోగ్యము, మానసిక ఆందోళనకు గురి కావడానికి, ప్రయాణాలు ఎక్కువగా చేయడం వల్ల అకాల భోజనము, సరైన సమయానికి భోజనం చేయకపోవడము, ధన విషయాల్లో మాత్రం చాలా బాగానే ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఉంటాయి. అధికారులు మన్నానం ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క ప్రవర్తన కొంత జాగ్రత్తగా మసులుకుంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. మీ కఠిన ప్రవర్తన వల్ల కుటుంబ సభ్యులతోనూ, మిత్రులతోనూ విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తండ్రికి సంబంధించిన విషయాల్లో అభివృద్ధి చాలా బాగా ఉంటుంది. సంతానానికి నుంచి శుభవార్తలు వింటారు. వారి అభివృద్ధిగా ఉంటుంది. ఎవరైతే సంతానం కొరకు ప్రయత్నించే వారికి సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సూర్యుడు అన్నీ ఇస్తాడు, కానీ అహంకారాన్ని, శౌర్యాన్ని, పౌరుషాన్ని కొంత అదుపులో ఉంచుకుంటే అన్ని పనులు సాఫీగానే సాగుతాయి. ఇకపోతే మకర రాశి వారికి వీరికి వ్యయస్థానంలో అష్టమాధిపతి సంచారం జరగడం వల్ల తీర్థయాత్రలు చేస్తారు. ఇంటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి రావచ్చు. ఉద్యోగం విషయంలో బదిలీలు జరిగే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దైవచింతనతో గడుపుతారు. విదేశాల నుంచి వీరికి మిత్రుల యొక్క అభినందనలు, సన్మానాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైరాగ్యం ఉంటుంది. సమీప బంధువుల యొక్క ఏదైనా అనారోగ్య సమస్యల వల్ల రోగభయం కానీ ఏర్పడే వార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు అధికంగానే ఉంటాయి. ఇకపోతే కుంభరాశి వారికి రవి గ్రహం ఏకాదశ స్థానమైన 11వ స్థానంలో సంచారం వల్ల అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. ధనలాభం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, అధికారుల చేత మన్నన లభిస్తుంది. భోజన సౌఖ్యం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. వీరు కొద్దిగా ప్రయత్నిస్తే చాలా పెద్ద లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారులకు చాలా అద్భుతమైన లాభాలు లభిస్తాయి. మిత్రుల సహకారాలు లభించి మంచి ధనాదాయం పెరుగుతుంది. దైవానుగ్రహం ఉంటుంది. వీరికి ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. ఇకపోతే మీనరాశి వారు రవి దశమ స్థానంలో సంచారం వల్ల రవి దిగ్బలం పొంది ధనబలం, ఆరోగ్యం, బంధువులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులకు పదవులు, గుర్తింపు లభిస్తుంది. వీరికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. సర్కార్ ద్వారా సంబంధించిన పనుల్లో కాంట్రాక్టులకు రావాల్సిన డబ్బులే వస్తాయి. అలాగే గవర్నమెంట్ ఆఫీసులలో ఏవైనా పనులు పూర్తి కావాల్సి ఉంటాయి. అవన్నీ పనులు కూడా పూర్తిగా అవుతాయి. గవర్నమెంట్ సహకారం లభిస్తుంది. సంఘంలో వీరికి గౌరవం లభిస్తుంది. నూతన వాహనాలు, నూతన గృహాలు వీరు కొంటారు.
శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.